కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా. నీ ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నన్ను మమ్మలను సజీవ లెక్కలో ఉంచి నీ నూతన జీవాన్ని మాలో పెట్టి నీ కృప చొప్పున, నీ కనికరం చొప్పున మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు, మమ్మల్ని బ్రతికించినందుకు మీకే వందనాలు అయ్యా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ప్రభువా మీది, మేము మీ వారం ప్రభువా. మీ ఆత్మతో మమ్మల్ని నింపి మీరు నాతో మాతో మాట్లాడండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టుక మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో యేసు ప్రభు బెత్సైదాకి వచ్చినప్పుడు అక్కడ వారు ఆయన ఎత్తుకి ఒక గుడ్డివాడిని తీసుకుని వచ్చారు. వాడిని ముట్టవలనని ఆయనను వేడుకున్నారు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆ గుడ్డివాడిని చేయి పట్టుకుని ఊరి వెలుపులకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మ వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనపడుతున్నదా అని అడిగాను. మనుష్యులు నాకు కనపడట్లేదు, కానీ మనుషులు నాకు కనపడుచున్నారు, కానీ వారు చెట్ల వలె కనపడుచున్నారు. మరలా ఆయన చేతులు తన కన్నుల మీద ఉంచగా సమస్తమును తేటగా కనబడెను. వాడు తేరి చూచి మరి కుదర్చబడి సమస్తము తేటగా కనపడుచున్నది అనిను. అయితే నా ప్రియమైన వల్లరా, వానికి చూపు కనపడకుండా చేసినటువంటి పొరలు కన్నుల్లో ఉన్నాయి. ఉన్నటువంటి ఆ పొరలు రాలిపోయాయి. అనగా యేసు ప్రభువు ఆ గుడ్డివాని కండ్ల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆ పొరలు రాలిపోయి వానికి తేటగా కనపడింది. వాడు తేటగా కుదర్చబడ్డాడు, తేటగా తేని చూచి కుదర్చబడ్డాడు. నా ప్రియమైన వాళ్ళరా, అయితే మనం కూడా మన కండ్లలో ఉన్నటువంటి పొరలు రాలిపోవాలి. యేసు ప్రభుని చూడాలంటే, యేసు ప్రభుని మన నేత్రాలతో చూడాలంటే, మన కన్నులతో ఆయనను మనం చూడాలంటే, ఆయన యొక్క దర్శనం మనకు కలగాలంటే మన కండ్లలో ఉన్నటువంటి పొరలు రాలిపోవాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కళ్ళ మీద ఉన్నటువంటి ఆ పొరలు ఏంటంటే నా ప్రియమైన వాళ్ళరా, అవి మనలో ఉన్న అహంభావం అనేటువంటి పొరలు, గర్వం అనేటువంటి పొరలు, అహంకారం అనేటువంటి పొరలు, ఆ పొరలు కమ్మి ఉంటుండగా మన కళ్ళకు మనం యేసు ప్రభుని తేరి చూడలేము. ఆ గుడ్డివాడి మీద మొట్టమొదట చేతులించినప్పుడు వాడు ఏమీ కనపడలేదు, కానీ మనుషులు చెట్లు వల్లే కనపడుతున్నారని చెప్పాడు. మళ్ళీ ఆయన తర్వాత ఏం చేశారు అంటే అతని కన్నుల మీద చేతులుంచారు. అతని కన్నుల మీద చేతులుంచినప్పుడు వాడికి సమస్తము తేటగా కనపడింది. సమస్తము తేటగా కనపడినప్పుడు వాడు ఏమన్నాడు? గుడ్డివాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా కనపడుతున్నది అని చెప్పాడు. నా ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన మనం చూడాలి అంటే మన కన్నులు తెరవబడాలి. ఆయనని మనం చూడాలి అంటే మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు తెరవబడకపోతే, మన కన్నుల్లో ఉన్న పొరలు రాలి పడిపోకపోతే మనం యేసు ప్రభువుని చూడలేము. నా ప్రియమైన వాళ్ళరా, ఆ గుడ్డివాని యొక్క కన్నులు ఎలా తెరవబడ్డాయి?
వాడి యొక్క పొరల కిందకి రాలి పడిపోయిన తరువాత వాడు తేరి చూచి కుదర్చబడ్డాడు. నాకు సమస్తము కనపడుతుందని చెప్పగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, హోరబాషి గ్లోరీ షందర రికందర హోరియా రాశికందర హోరిమమ్మ రషందర హల్లెలూయా రౌక్షల రాశికర మైటందర బ్రౌసి జీసస్ కల్వరి. అయితే నా ప్రియమైనటువంటి వర్ణరా, ఆ పొరలు కనుక రాలిపోకపోతే మరి మనం కూడా మరి దేవుణ్ణి మనం చూడలేము. మరి మన కళ్ళల్లో అంటే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే మనలో ఉన్న అహంకార దృష్టి పోవాలి, మనలో ఉన్న అహంభావపు దృష్టి పోవాలి. మనం అయితే గర్వపు దృష్టి నుంచి కూడా మనం విడిపించబడాలి. ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నాకు కనపడు అని అడుగుతాం. ప్రభువా నాకు నీ దర్శనం నాకు కావాలి అని. ఆయన దర్శనం ఇంకా మనం పొందుకోలేదు అంటే మన కళ్ళలో ఉన్నటువంటి పొరలు రాల్చబడలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే ఇక్కడ అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 17వ వచనంలో అననీయ ఆయనంట ప్రవేశించి అతని మీద చేతి నుంచి సౌలా సహోదరుడా, నీవు వచ్చి నీ మార్గంలో నీకు కనపడినటువంటి ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందినట్లు నన్ను పంపి ఉన్నాడని నేను. ఎవరొచ్చారు అక్కడికి? అననీయ అక్కడికి ఆ ఇంటికి వచ్చాడు. అతని మీద చేతులు ఉంచాడు. సౌలు దమస్కు మార్గంలో వస్తూ ఉన్నప్పుడు, ఆ సౌలు దేవుని యొక్క బిడలను హింసిస్తూ ఉన్నప్పుడు సౌలా సౌలా అని ఒక స్వరం వినిపించింది సౌలుకి. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆ సౌలా సౌలా అనేటువంటి స్వరం వినిపించినప్పుడు ఆ దమస్కు మార్గంలో అతను కింద పడిపోయాడు. అయితే ఇక్కడికి అననీయ అనేటువంటి అతను ఆ సౌలు ఇంటికి వచ్చి ఏం చెప్తున్నాడు? సౌలా సహోదరుడా, నీవు వచ్చినటువంటి మార్గంలో నీకు కనపడినటువంటి ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మరి అతని యొక్క కన్నులలో ఉన్నటువంటి ఆ కన్నుల నుండి పొరలు వంటివి రాలిపోగా దృష్టి కలిగింది అతనికి. లేచి బాప్తిసం పొందాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఈ అననీయ అతని కళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేశాడు, ఆ కన్నుల్లో ఉన్నటువంటి పొరలు రాలిపోయాయి. మరి నన్ను యేసు ప్రభు నువ్వు కలుసుకున్నావు కదా, నువ్వు వచ్చే మార్గంలో యేసు ప్రభుని కలుసుకున్నావు కదా, ఆ యేసు ప్రభు నన్ను పంపించాడు నీకు మరి నువ్వు దృష్టి పొందినట్లుగా నీ మీద చేతులుంచి ప్రార్థించమన్నాడు అని చెప్పి పరిశుద్ధాత్మను పొందినట్లుగా కూడా నీ మీద చేతుల నుంచి ప్రార్థించమన్నాడని చెప్పి అతని కన్నుల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కన్నుల్లో ఉన్నటువంటి పొరలన్నీ కూడా రాలిపోయినాయి. తేటగా కనిపించింది, సమస్తము కనిపించింది. దేవుని చూడగలిగాడు. దేవుడు పంపించినటువంటి అననీయాన్ని కూడా చూడగలిగాడు. ఆ పరిశుద్ధాత్ముడు అతని యొక్క కన్నులు తెరిచాడు. అలాగే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మన మనోనేత్రాలు తెరవబడి మనం చూడగలుగుతాం. నా ప్రియమైన వాళ్ళరా, మనం అహంకార దృష్టితో ఉంటే మన మనోనేత్రాలు వెలిగించబడవు. మన మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే మన కన్నులు తెరవపడాలి. మన కన్నులు తెరవపడాలి అంటే మన కన్నుల్లో ఉన్నటువంటి పొరలు రాలిపోవాలి. అవును, అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరే, అప్పుడే అతని యొక్క కన్నుల్లో నుండి పొరలు రాలిపోయిన తర్వాత అతను దృష్టి కలిగి లేచి బాప్తిసాన్ని పొందాడు. అహం అనే అడ్డుపొరలు, గర్వం అనే అడ్డుపొరలు, పాపం అనేటువంటి అడ్డుపొరలు మరి రాలిపోతేనే మనం ప్రభువుని చూడగలుగుతాం. మన కంటితో ఎంతో అంటే నేత్రాశ శరీరాశ ఇవ్వపడము. మరి ఇలాంటిది మనకి కలుగుతూనే ఉంటుంది. కనుక మన కంటిలో ఉన్నటువంటి పొరలు రాలిపోతే ఏంటి ఆ పొరలు? అహం అనే పొరలు, పాపం అనేటువంటి పొరలు, ఆ తర్వాత గర్వం అనేటువంటి పొరలు, ఇవన్నీ రాలిపోతేనే కానీ మనం దేవుణ్ణి చూడగలుగుతాం. దేవుణ్ణి చూడాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటివి అన్నీ కూడా రాలిపోవాలి మనలో నుంచి. ఆ దేవునికి ఇష్టం లేనటువంటివి, దేవునికి అయిష్టమైనటువంటివి అన్నీ కూడా మన కన్నుల్లో నుంచి రాలిపోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనటువంటి ఆ పొరలన్నీ కూడా రాలిపోతాయో
అప్పుడు దేవునికి నచ్చినట్లు బ్రతకాలని మనకు అనిపిస్తుంది. ఆ దేవునికి నచ్చినట్లు బ్రతికినట్లయితే యేసయ్యను మనం చూడగలుగుతాం. ఆయన నచ్చాలి అంటే మన యొక్క పొరలు రాలిపోవాలి. లిబరరీషలో దిరిష మదరిష హల్లెలూయా. రికందర వరందర వరందర చందర శరమర చందర హల్లెలూయా. మన శారీరక నేత్రాలతో మనం చూస్తున్నాం, కానీ మన ఆత్మీయ నేత్రాలతో దేవుని చూడాలి. దేవుని యొక్క ముఖ దర్శనం చెయ్యాలి. ఆయన మనకు కనపడాలి. ఆయన మనకు తేటగా మనకు కనపడాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెషయా గ్రంథంలో అంటుంది దేవుని యొక్క వాక్యం, మన పాపాలు మన దోషాలు అడ్డుగా వచ్చాయి అని చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన మనస్సు కుదర్చబడాలి. మన మనస్సు కుదర్చబడాలి అంటే మన మనస్సు తేటగా ఉండాలి. మన మనస్సు కల్మషం లేకుండా ఉండాలి. మన మనస్సు పాలు వలె ఉండాలి. అప్పుడే మన కన్నుల్లో ఉన్నటువంటి పొరలన్నీ కూడా రాలిపోతాయి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన మనస్సు కుదర్చబడకపోతే, మన మనస్సు తేటగా లేకపోతే, మన మనస్సు కల్మషంగా ఉన్నట్లయితే, మన యొక్క మనస్సు పాల వలె లేకపోతే మన కళల్లో ఉన్న పొరలు రాలిపోవంటుంది దేవుని యొక్క వాక్యం. అప్పుడే యేసు ప్రభు కనపడతాడు. గుడ్డివానికి చూపించాడు. గుడ్డివానికి చూపు వచ్చింది. వాని కన్నులో తేట చేశాడు. అప్పుడు తేట చేసి కుదిర్చినటువంటి దేవుడు, మరి గుడ్డివాని కన్నులను తేట చేసి కుదిర్చినటువంటి దేవుడు మన కన్నులను కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళరా తేట చేసి కుదిర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మన కన్నులను కూడా తేటపరచి ఆయన చూచేటువంటి కన్నులుగా చేస్తాడు. మన కన్నులను కూడా తేటపరిచి ఆయన చూసేటువంటి కన్నులుగా చేయబడాలి అంటే మనం ఆయన సన్నిధిలో ఉండి మన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకోవాలి. మన దోషాలన్నింటినీ కూడా ఒప్పుకోవాలి. మన పాపాలని, మన దోషాలని, మన బ్రతుకులో ఉన్న వంకరతనాన్ని, మన బ్రతుకులో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి దాన్ని కూడా మనం ఒప్పుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఒప్పుకోకపోయినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళ మన కన్నులు తెరవబడవు. మన కన్నుల్లో ఉన్నటువంటి పొరలు రాలిపోవు. అవును, అయితే మరి యేసు ప్రభుతో గడపడానికి, యేసు ప్రభుతో నడవటానికి, యేసు ప్రభుతో నిలబడటానికి ఇష్టపడాలి. యేసు ప్రభుతో గడపాలి, యేసు ప్రభుతో నడవాలి, యేసు ప్రభుతో నిలబడాలి. మనం ఈ లోకంలో దేనితో గడిపినా, ఈ లోకంలో దేని కొరకు నిలబడినా, ఈ లోకంలో దేని కొరకు గడిపినా మన కన్నుల్లో ఉన్నటువంటి పొరలు రాలిపోవు. కనుక ఆ పొరలు రాలిపోవాలంటే యేసు ప్రభుతో గడపాలి. నువ్వు నేను ఎవరితో గడుపుతున్నాం? నువ్వు నేను ఎవరితో నిలబడుతున్నాం? నువ్వు నేను ఎవరి పక్కన ఉంటున్నాం? నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నువ్వు నేను ఎవరితో నడుస్తున్నాం? మనకు నచ్చినటువంటి వారితో నడుస్తాం, మనల్ని ప్రేమించేటువంటి వారితో నడుస్తాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనం నచ్చినటువంటి వారితో సమయాన్ని గడుపుతాం, అలాగే మనల్ని ప్రేమించేటువంటి వారితోనే సమయాన్ని గడుపుతాం. అయితే ఆయనతో గడపాలి, ఆయనతో గడపాలి, యేసు ప్రభుతో నడవాలి, మరి యేసు ప్రభుతో నిలబడాలి. మనం ఎవరితో నిలబడుతున్నాం? మనకి ఇచ్చినటువంటి సమయంలో, ఈ సమయంలో దేవుని కొరకు నిలబడాలి, దేవునితో నిలబడాలి అనేటువంటి మనకి ఆ యొక్క మరి ఇష్టం మనకు కలగాలి. అటువంటి ఇష్టం మనకు లేకపోతే మనం ఆయనను చూడలేము. మనం ఆయనని చూడాలి తప్పకుండా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, లిబ్రరీషలో దిరిషమదరిష హల్లెలూయా. రికందర వరందర వరందర చందర శరమర చందర హల్లెలూయా. రౌషల రాశికరమైనంత ప్రవసి జీసస్ కల్వరి. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడాలి. కొలతలేని ఆత్మాభిషేకంతో నింపబడాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో నింపబడతామో, కొలతలేని ఆత్మాభిషేకంతో నింపబడతామో, అప్పుడు మాత్రమే మన కన్నులు తెరవబడతాయి. అప్పుడు మాత్రమే మనం ఎవరితో నిలబడుతున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం, అలాగే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఎవరితో గడుపుతున్నాం, అలాగే మనలను ఆ రీతిగా తనతో గడిపేటట్టుగా చేసి, తనతో నిలబడేటట్టుగా చేసి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా మరి ఆయన
మనలను తేరి చూచేటువంటి వరంగా, ఆయనతో నడవటానికి ఇష్టపడేటువంటి వరంగా మరి చూచి మనల్ని తేరి చూస్తాడు. మనం తేరి చూచి మన కళ్ళులను తెరుస్తాడు నా ప్రియమైన వాళ్ళరా. అయితే గుడ్డివాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత యేసు ప్రభు చెప్తాడు, నువ్వు ఊళ్ళోకి వెళ్ళొద్దు కానీ మీ ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. ఎందుకు చెప్తున్నారు? నువ్వు ఊళ్ళోకి వెళ్ళొద్దులే, నువ్వు ఇంటికి వెళ్ళమని ఎందుకు చెప్పాడు అంటే, మన ఇల్లు మరి దేవుని ఇల్లుగా మార్చబడాలి. దేవునికి మరి మహిమకరంగా మనం జీవించేటువంటి ఇల్లుగా ఉండాలి. మన కుటుంబం అంతా కూడా, నా కుటుంబం అంతా కూడా దేవుని నామానికి మహిమకరంగా జీవించేటువంటి కుటుంబంగా ఉండాలని యేసు ప్రభు చేసినటువంటి ఆ కన్నులు ఎలా తెరవబడ్డాయో, ఆ కన్నులలో ఉన్నటువంటి పొరలు ఎలా రాలిపోయినాయో అనేటువంటిది తెలుసుకోవాలి అంటే మరి ఏం చెయ్యాలి? ఊరిలో కాదు కానీ మొట్టమొదట నీ ఇంటికి వెళ్ళమన్నాడు. అవును నా ప్రియమైన వాళ్ళరా, మన ఇంటిలో కన్నులలో పొరలు కలిగి మనం ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు ఆ పొరలు రాలిపోయినటువంటి గుడ్డివాడిని చూస్తే, ఆ పొరలు రాలిపోయినటువంటి గుడ్డివాడిని మనం గమనించినట్లయితే అప్పుడు ఆయన అందుకు పంపించాడు. ఎందుకు? దేవుని చూడగలిగాడు కనుక. ఆ గుడ్డివాని పొరలు రాలిపోయి యేసు ప్రభుని చూచాడు. ఆ రీతిగానే ఈ దినాన భక్తి చేస్తున్నాం అంటున్నాం కానీ మరి ఏ భక్తి చేస్తున్నామో, దేవుడు మనల్ని దర్శించాలని కానీ, మనం దేవుని చూడాలని కానీ, దేవునితో గడపాలని కానీ, దేవునితో నిలబడాలని కానీ, దేవునితో సహవాసం చేయాలని కానీ అటువంటి భక్తి మనం చేస్తున్నామా? ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. ఉరికందర వరందర ఉరందర షందర శరమర షందర హల్లెలూయా. లిబరరిషలు దిరిషమదరిష హల్లెలూయా. మనం దేవునితో గడపడానికి ఇష్టపడేటువంటి వరంగా, నిలబడటానికి ఇష్టపడేటువంటి వరంగా, దేవునితో నడవటానికి ఇష్టపడే వరంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకే ఆయన కుటుంబంలోకి వెళ్ళమన్నాడు. అవును, ఎహెజ్కేలుతో చెప్తాడు దేవుడు, నరపుత్రుడా నువ్వు తిన్నగా నిలబడమంటాడు. మనం కూడా తిన్నగా నిలబడాలనుకుంటాం. మన భక్తి జీవితంలో ఎన్నో ఆటంకాలు, అడ్డుపండులు మరి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు అనుకుంటాము, ఇక్కడ నేను తిన్నగా నిలబడలేకపోతున్నాను, నేను తిన్నగా నిలబడాలి అని చెప్పేసి మనం ఆలోచన చేస్తాం. కానీ అక్కడ ఎహెజ్కేలుతో నరపుత్రుడా నువ్వు తిన్నగా నిలబడమని చెప్పినప్పుడు మరి ఆయన తిన్నగా ఆయన అంతటా ఆయన నిలబడలేడు కదా. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు, ఆయన ఆత్మ ఆయన్ని ఆవరించినప్పుడు ఆయన తిన్నగా ఆయన చక్కగా నిలబడ్డాడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆయన నిలబడినట్లుగా దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలోకి రావాలి. దేవుని ఆత్మ మనలోకి రాకపోతే మన కన్నుల్లో ఉన్నటువంటి పొరలు రాలిపోవు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మన కన్నులో ఉన్నటువంటి పొరలు రాలిపోకపోతే మనం దేవుని చూడలేము. మనం దేవుని చూడగలిగినటువంటి కన్నులు నాకు దయచేయని అడుగుతాం. మరి ఏమంటాడు కదా, నా కన్నులను త్రిప్పివేయి, ఎవరిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి అని చెప్పి యోగు చెప్తారు కదా. అయితే ఆయన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడు. మనం దేవుని చూడాలి అని నిబంధన చేసుకున్నట్లయితే ఆ దేవుని చూడటానికి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకున్న అహంకార దృష్టి, నాకున్న అహంభావపు దృష్టి, నాకున్నటువంటి ప్రతిదీ పాపపు దృష్టి, వీటన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా. అప్పుడే నేను నిన్ను తేటగా తేరి చూచేటువంటి వారంగా ఉంటాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఏం చూస్తాం ఈ లోకంలో? చూసి విసుగుపట్టట్లేదా? ఇంకా ఏం చూస్తాం మనం ఈ లోకంలో? చాలా చూడాలనుకుంటాం, చాలా అనుభవించాలనుకుంటాం. దేవుని కంటే ఎక్కువైంది ఏది లేదు. దేవుని కంటే ఎక్కువ మనం అనుభవించాల్సింది, దేవుని కంటే ఎక్కువైనటువంటిది ఏది లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ మాట చెప్తే ముసలి వాళ్ళు కనుక అలా చెప్తారంటారు. ముసలి వాళ్ళు లేదు, వయసులో ఉన్నటువంటి వాళ్ళు లేదు, ఎవరైనా ఈ లోకంలో జరిగేటువంటివి ఏం చూస్తారు? రాను ఈ లోకం అంతా కూడా పాడైపోతూ ఉంది. ఈ లోకం అంతా కూడా అపవిత్రతతో నిండి ఉంది. ఈ లోకం అంతా కూడా పరిశుద్ధత లేకుండా అపరిశుద్ధతతో నిండిపోయింది. యవనస్తులైతే వారి జీవితాలు దేని మీద కట్టబడుతున్నాయో అది అసలు అర్థం కాని పరిస్థితిగా ఉంది, అయోమయంగా ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక చక్కగా నిలబడినప్పుడు మరి ఆయన మీదకి ఆ ఆత్మ వచ్చినప్పుడు ఏమైంది? ఆయన చక్కగా నిలబడ్డాడు. ఆయన కన్నులో పొరలు రాలిపోయాయి. మన కన్నుల పొరలు రాలిపోయి మనం ఆయనని చూడగలిగితే, మన కన్నుల్లో ఉన్న పొరలు రాలిపోయి
మనం ఆయన్ని చూడగలిగినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా 10 మందికి ఉపయోగపడతాం, అయితే సమాజంలో ఉపయోగపడతాం, మనం అందరికీ ఉపయోగపడేటువంటి వారుగా చేస్తాడు. అవును, అయితే మన బ్రతుకులో యేసు ప్రభు చేతిలో పెట్టామనుకోండి, మన హృదయాలను కడిగి సకల దుర్నీతి నుండి విడిపించేటువంటి వాడుగా ఉంటాడు. మన జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకుంటే ఈ లోకంలో దేనికి అప్పగించుకున్నా సుఖం లేదు, దేనికి అప్పగించుకున్నా సౌఖ్యం లేదు. యేసు ప్రభుకి అప్పగించుకుంటే కష్టంలో అయినా, నష్టంలో అయినా, వ్యాధిలో అయినా, బాధలో అయినా, సమస్యలోనైనా, దుఃఖంలోనైనా, ఎప్పుడైనా సరే మనం యేసు ప్రభుకి అప్పగించుకున్నట్లయితే అక్కడ ఒక ఒడ్డుకు చేర్చగలిగినటువంటి దేవుడిగా ఉంటాడు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, మన జీవితాన్ని యేసు ప్రభుకి అప్పగించుకోవాలి. ఇప్పుడైనా అప్పగించుకోవాలి. ఇప్పుడైనా మనం సమయం ఉంది, మనకి సమయం ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకోమంటాడు. మరి అలాగా సమయం ఉండగానే మన ఇల్లు అనేటువంటి హృదయాన్ని చక్కబెట్టుకోవాలి. మన కుటుంబాలను కూడా మనం చక్కబెట్టుకునేటువంటి వరంగా ఉండలేకపోతే మనం ఎక్కడ ఉంటాం? దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటామా? ఎత్తబడే గుంపులో ఉండలేము కదా. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళగా మనం చక్కబెట్టుకోవాల్సినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే మన హృదయాన్ని ప్రభు వైపు తిప్పినప్పుడు ఒక ముసుగుని తీసివేస్తాడు. ముసుగులైన ముఖంతో ఆయన ఎదుర్కోవాలి కదా. మన హృదయాన్ని ఎవరి వైపు తిప్పాలి? మరి దేవుని వైపు తిప్పినప్పుడు పాపం అనేటువంటి ముసుగుని తీసివేస్తాడు, గర్వం అనేటువంటి ముసుగుని తీసివేస్తాడు, అహంభావం అనేటువంటి ముసుగుని తీసివేసి మనలను సరిచేసేటువంటి దేవుడిగా ఉంటాడు. ఆ వెలుగు కనుక మన హృదయాల్లోకి వచ్చింది అనుకోండి, ఆ కళ్ళ యొక్క పొరలు రాలిపోతాయి. ఆ వెలుగు మన హృదయాల్లోకి వచ్చినట్లయితే, ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశించినట్లయితే మన కళ్ళ పొరలు రాలిపోతాయి ప్రభా అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయనను చూసినప్పుడు ఆ నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. ఎక్కడి వరకు ప్రకాశిస్తుంది అంటే అరికాల నుంచి నడినెత్తి వరకు ఆ వెలుగు మన మీద ప్రకాశించేటువంటిదిగా ఉంటుంది. నా ప్రియమైన వాళ్ళరా, నీ సూర్యుడికి అస్తమించుడు, నీ చంద్రుడికి క్షీణించుడు, నిత్యమైన వెలుగుగా నేను ఉంటా. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అంటుంది దేవుని యొక్క వాక్యం. మన సూర్యుడికి అస్తమించుడు, మన చంద్రుడిక మరి మన సూర్యుడిక చంద్రుడిక మరి క్షీణించడు, మన సూర్యుడిగా అస్తమించడు. యెహోవాయే మనకు నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటాడు. ఆ వెలుగు మన మీద ప్రకాశింప చేయబడాలి. ఆ వెలుగు మనల్ని దర్శించాలి. ఆ వెలుగు మన కళ్ళలో ఉన్నటువంటి పొరలను తీసివేయాలి. అప్పుడు మాత్రమే ఆయన నడిపించే మార్గంలో నడుస్తాం, ఆయన మాటకు లోబడతాం, ఆయన చిత్తాన్ని చేయటానికి కూడా మనం లోపడేటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే మన కళ్ళలో ఉన్నటువంటి పొరలు రాలిపోతాయో అప్పుడు మనం ఆయన చిత్తానికి అప్పచెప్పుకునేటువంటి వరంగా ఉంటాం. నీ మార్గం, నా మార్గం ఏంటో నాకు తెలియట్లేదు ప్రభా, నీవు నాకు తెలియచేయమని మనం అడిగేటువంటి వరంగా ఉంటాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వెలుగు మనను అరికాల నుండి నడినెత్తి వరకు కూడా అది మనను, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తాకుతుంది. అది తాకినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది తాకినట్లయితే మనం వెలిగించబడి అనేకులకు వెలుగుగా ఉంటాం. మరి ఆయన మనల్ని తాకినట్లయితే, ఆయన చిత్తమైనటువంటి మార్గంలో మనం నడిచినట్లయితే, మనం నడిచేటువంటి మార్గాల్లో ఆయన చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు అనేకులకు మాదిరికరంగా ఉంటాం, అనేకులకు మార్గదర్శకులుగా ఉంటాం. నా ప్రియమైన వాళ్ళరా అయ్యా, అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అట్లు చేయలేకపోతున్నాం కదా. కనుక అబ్రహాము దేవుని చిత్తానికి లోబడలా, అలాగే మరి నయోమి దేవుని చిత్తానికి లోబడలా, అలాగే యోనా దేవుని చిత్తానికి లోబడలా, మరి లోతు దేవుని చిత్తానికి లోబడలా. వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మనం దేవుని చిత్తానికి లోబడకపోయినట్లయితే మనం వెళ్ళేటువంటి మార్గాలన్నీ కూడా ముండ్ల పొదలు గచ్చ పొదలే ఉంటాయి. ఆ ముండ్ల పొదలు గచ్చ పొదల్లో నుంచే మనం వెళ్ళవలసినటువంటి వరంగా ఉంటాం. మనం యేసై లోపల ఉన్నామా, యేసైకి బయట ఉన్నామా అనేటువంటిది మనకు అర్థం కావట్లా. సత్యస్వరూపి యొక్క ఆత్మ మనలోకి వచ్చినప్పుడు మన కన్నుల పొరలు రాలిపోయి మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఎప్పుడు
ఆ సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ మనలోకి రావాలి, ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలి, అగ్ని అభిషేకంతో నింపబడాలి, నీ అభిషేకం పొంగి పొర్లేటువంటిదిగా ఉండాలి. లిబ్రడిషలో దిరిషమదరిష హల్లెలూయా లిఖందర వరందర వరందర శాందర శరమర శాందర హల్లెలూయా. అయితే నా ప్రియమైనటువంటి వల్లరా ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయి. ఆత్మ యేసులోకి వెళ్ళేటట్లుగా చేస్తుంది. ఆ ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో ఆ ఆత్మ మనల్ని యేసు ప్రభులోకి వెళ్ళేటట్టుగా చేస్తుంది. మనం యేసు ప్రభుకి బయట ఉండేటట్లుగా చెయ్యదు. నా ప్రియమైనటువంటి వల్లరా, మనం యేసులోకి వెళ్ళాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని కొరకు బ్రతకాలి. యేసులో ఉంటే ప్రతి ఒత్తిడి, ప్రతి వేదన, ప్రతి రోగం, ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి మానసిక ఒత్తిళ్లు కూడా తీరిపోతాయి. అప్పుడు మన జీవితంలో శ్రమలు కనపడవు. కనుకనే యేసు ప్రభుని మనం యేసు ప్రభుని తేలిపారి చూడాలంటే శ్రమలు, అలాగే రోగాలు, ప్రతి ఒత్తిళ్ళు, అవమానాలు, నిందలు, మాటలు, అలాగే మనం బాధలు, రోగాలు, ఈ మానసిక ఒత్తిళ్ళు, వీటన్నిటిలో నుంచి మనం వెళ్తా ఉన్నప్పుడు మనం యేసు ప్రభుని చూడలేము. యేసు ప్రభు లోపల, యేసు ప్రభు బయట ఉన్నాం కనుక వీటన్నిటిని చూస్తూ యేసు ప్రభుని చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. యేసు ప్రభు లోపలికి వచ్చామనుకోండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆయనను మనం తేటగా తేరి చూచేటువంటి వరంగా ఉంటాం. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం. కానీ రక్షణ పత్రం చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కన్నుల పొరలు రాలిపోవాలి ప్రభా, నిన్ను మేము చూడాలి యేసయ్యా అని మనం అడగవలసినటువంటి వరంగా ఉంటున్నాం. మనం ఎక్కడున్నాం? అంత్యకాలంలో ఉన్నాం. అపాయకరమైన దినాలు వస్తున్నాయి, దుర్దినాలు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా మనం భక్తిలో ఎంత ఎదగాలనేటువంటి, మనం దేవుని చూడాలనేటువంటి కోరిక, దేవుని చూడాలనేటువంటి తపన, ఆశయం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ రీతిగా మనతో మాట్లాడాడు. ఏమిచ్చి దేవునికి రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేను గాక ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, మా కన్నుల్లో ఉన్నటువంటి పొరలు రాలిపోయినప్పుడు ప్రభా నాయన మేము నిన్ను చూడగలుగుతాం. అలాగే ప్రభా, గుడ్డివాని కన్నులు తెరవ చేసావు, నిన్ను చక్కగా చూశాడు ప్రభా. అవును యేసయ్యా, మీకే స్తోత్రాలు. సౌలు యొక్క కన్నులు తెరవ చేసావు నా తండ్రి. వెంటనే నాయన బాప్తీసాన్ని తీసుకున్నాడు. మా ఆత్మీయ నేత్రాలు తెరవబడాలంటే మా అహంకార దృష్టిలో, మా అహంభావాలు, నా తండ్రి మీకే స్తోత్రాలు. సమస్తం మా పాపం అనేటువంటిది నా తండ్రి మీకే వందనాలు. ఇవన్నీ కూడా ప్రభు, పాపం అనే పొర, అహంకారం అనే పొర, గర్వం అనేటువంటి పొర, ఇవన్నీ కూడా రాలిపోవాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. I rebuke every satanic power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. Hallelujah. మేము చీకట్లోనే ఉన్నాం ప్రభా, ఇంకా మా కంటి పొరలు రాలిపోలేదు ప్రభా. ఆ రీతిగా ఈ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు చెల్లిస్తూ, మేము ఒక్కొక్కరు కూడా నీ సన్నిధిలో మా కళ్ళల్లో ఉన్న పొరలు రాలిపోవాలి అని మేము ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. నిన్ను ఆ గృహాలు ఇచ్చినందుకై స్తోత్రాలు. అప్పులు ఉన్నటువంటి వారు అప్పుల నుంచి విడిపించినందుకై స్తోత్రాలు. దుష్ట దురాత్మ శక్తుల యొక్క ప్రభావం యేసు నామంలో ఖాళీ కమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. మీ అగ్నితో దహించి వేసినందుకై స్తోత్రాలు. మా అభిషేకాన్ని రెట్టింపు చేసి వారిని మీ అగ్నితో దానికి దహించి వేసినందుకై స్తోత్రాలు. యవనస్తులైనటువంటి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. 7 ఆత్మాభిషేకంతో నింపి అనేక ఆత్మలన్నీ కృపాస్థలం వద్దకు నడిపించగలిగిన కృప దయచేయండి. వారి ప్రయాణాల్లో మీరు ఉండండి. నేను నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్లాగే యవనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఫోనుల నుంచి విడిపించండి ప్రభావం, మీకే స్తోత్రాలు. ముఖ్యంగా ఫోనుల నుంచి విడిపించి మీరు సహాయం చేయండి. అడ్డి రీతిగానే జరగబోయేటువంటి ఆ ఎలక్షన్ల ప్రభా, మీ చిత్తమైనటువంటి వారిని తీసుకుంటండి ప్రభా. మమ్మల్ని బాగా పరిపాలించగలిగినటువంటి వారిని మీకు తెలిసేసయ్యా. మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని తీసుకునండి ఏసయ్యా. నాయనా మీకే వందనాలు. మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదన్నావు ప్రభా.
మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధమో వర్తిల్లదని సెలవిచ్చిన దేవుడు ప్రభా. మాలో ఉన్నవాడివి లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడివి కనుక నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉండి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానయ్యున్న యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.